పార్లమెంట్ ఎన్నికల టైంలో రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలకు మరో 15 రోజులే గడువు ఉంది. దీంతో ప్రచారం, వివిధ పార్టీలతో పొత్తు, ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి అంశాలపైనే పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కమ్యూనిస్టు పార్టీలతో జరిపిన చర్చలు ఫలించాయి. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని సిపిఐ ఇదివరకే ప్రకటించగా, భువనగిరిలో మినహా మిగతా 16 చోట్ల మద్దతు ఇస్తామని తాజాగా సిపిఎం కూడా తేల్చింది. దీంతో లెఫ్ట్ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరనుంది. ఇండియా కూటమిలో ఉన్న తాము బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని కమ్యూనిస్టు పార్టీల నేతలు ప్రకటించారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సిపిఎం, సిపిఐ పార్టీలకు ఓటు బ్యాంకుతో పాటు కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు సీట్లలో వామపక్షాల ప్రభావం ఉంది. సింగరేణి, కోల్బెల్ట్లోనూ లెఫ్ట్ పార్టీలకు ఆదరణ ఉంటుంది. అందుకే ఎంపీ ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీల మద్దతును కాంగ్రెస్ కోరింది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఎక్కడా ఓట్లు చీలకూడదని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కమ్యూనిస్టు పార్టీల నేతలతో చర్చలు జరిపి కలిసి వచ్చేందుకు ఒప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో కలిసి రావడం కొన్ని నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీతో పాటు ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సిపిఐ, సిపిఎం నేతలు. జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతున్నారు.